హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు కొత్తిమీర వంకాయ కారం ఎంత బాగుంటుందో చూద్దామా ఒక్కసారి. సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ అండ్ సూపర్ ఇన్నోవేటివ్ అండి. ఈ మసాలా మీరు చెప్తే తప్పితే పలానా దేశారని ఎవ్వరికీ అర్థం కాని ఒక అద్భుతమైన మసాలా ఉంది. ముందు దాని గురించి చెప్పి ఆ తర్వాత మనం కర్రీలోకి వెళ్దాం. పచ్చి కొబ్బరి, పచ్చిశనగపప్పు, బియ్యం, మనం రెగ్యులర్గా తినే బియ్యం, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం. దట్స్ ఆల్. ఇవి మన ఇంగ్రీడియంట్స్. దీంతో ఇందులో ఏది మనం ఫ్రై చేసేది లేదండి. జస్ట్ మిక్సీలో వేసుకోవటము, గ్రైండ్ చేసి పెట్టుకోవటం. పచ్చిశనగపప్పు, బియ్యం మాత్రం కొంచెం నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే అవి సాఫ్ట్ అవుతాయి. ఇవన్నీ కలిపితే గ్రీన్ మసాలా రెడీ అయిపోద్ది. దీంతో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అందులో వన్ ఆఫ్ ది వండర్ ఇవాళ మనం చేయబోతున్న కొత్తిమీర కారం వంకాయతోటి. సో ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేసాము. పేస్ట్ వచ్చేసింది, రెడీగా ఉంది. అదే మీకు కూడా ఇలాగే ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటే అదంతా చేసుకునే పని ఉండదు కదా, చేసి పెట్టుకోండి. చాలా కర్రీస్లోకి యూజ్ అవుతుంది. ఆయిల్ కొద్దిగా, పెద్దగా కూడా పట్టదండి, జస్ట్ ఒక 2-3 టీ స్పూన్స్ అంతే. పావు కిలో వంకాయలు ఎట్లా అంటే నేను మొత్తం కట్ చేయలేదు, జస్ట్ 4 పక్షాల కింద కట్ చేసి అట్లా ఉంచాను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. పచ్చిశనగపప్పు, బియ్యము, పచ్చి కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, మినపప్పు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆవాలు, కొద్దిగా ఆయిల్, ఒక 50 ml మిల్క్. సో ఆయిల్ కాగింది, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అండి, 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, జస్ట్ పోపు వేసాను అంతే. పావు కిలో వంకాయలు, ఒక్క సెకండ్ మూత పెట్టేసి ఇప్పుడు మీరు ఇవన్నీ గ్రైండ్ చేసుకొచ్చుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి కారం మాత్రం, ఇందులో రెగ్యులర్ కారం వేయము. పచ్చిమిర్చి ఇట్లాగా కచ్చపచ్చగా దంచి తెచ్చుకోండి, ఒక 4-5. కొద్దిగా పసుపు వేస్తున్నాను, పావు టీ స్పూన్ వేసాను నేను అంతే. కొంచెం ఉప్పు, జస్ట్ ఒక పావు టీ స్పూన్. సో ఉప్పు పసుపు కొంచెం పట్టనియండి. దాదాపు 5 నిమిషాల నుంచి వంకాయ ఉడుకుతుంది, వేగుతుంది. సో దిస్ ఈజ్ ద టైం మనకి. సో పాలు పోసేస్తున్నా, కొంచెం ఉడకనివ్వండి. చాలండి, సగం ఉడికింది వంకాయ. ఇప్పుడు దిస్ ఈజ్ ద టైం మనం పచ్చికారం వేసుకోవటానికి, గ్రీన్ మసాలా వేసుకోవటానికి. నేను పచ్చిమిర్చి కొంచెం వేస్తున్నాను, వెరీ లిటిల్. దీంట్లో పచ్చికారమే కదా, గ్రీన్ మసాలా కొంచెం. ఇది ఇంకా 1-2 కర్రీస్లోకి వస్తుంది నాకు. ఇప్పుడు ఆ పాలు అనే పదార్థం వల్ల లోపల అంతా మెత్తబడి ఈ మసాలా కూడా లోపలికి వెళ్ళి చాలా సింక్ అయ్యి చాలా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువే, కాడాలతో సహా. కొత్తిమీర కారం కదా, నేను ముందే వేస్తున్నాను, సింక్ అవ్వాలి ఇది కూడా టేస్ట్. మూత పెట్టేస్తున్నా, సిమ్లో పెట్టండి, సింక్ అవ్వనివ్వండి, ఉడకనివ్వండి. సూపర్ టేస్ట్ ఇప్పుడే సంతరించుకుంటుంది. 2-3 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కసారి తిప్పుతున్నా, పెద్దగా కదపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అయిపోయిందండి, ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయినాయి. కొత్తిమీర స్మెల్ ఇట్లా గుబాలు ఇస్తుంది. ఈ గ్రీన్ మసాలాలో కొత్తిమీర ఉంది, బయట ఫుల్ కొత్తిమీర వేసినాం. అయిపోయింది, కట్టేస్తున్నాను. దట్స్ ఆల్ అండి. బాగుంది కదా కొత్తిమీర కారం, సింపుల్గా స్వీట్గా. చూడసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, గ్రీన్గా కొత్తిమీరతోటి. చేసేయండి మరి.